లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఎవ్వరినీ ఆశ్చర్యపరచలేదు. లోక్సభలో ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం ఎక్కువ. దీంతో అవిశ్వాస తీర్మానం అంతిమంగా వీగిపోతుంది అన్న సంగతి ప్రతిపక్షాలకు తెలియంది కాదు. అయితే అవిశ్వాస తీర్మానం రూపంలో స్పీకర్ ఓం బిర్లాపై తమ అసంతృప్తిని ప్రతిపక్షాలు వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే ప్రతిపక్షాల్ని ఓం బిర్లా దూరం చేసుకున్నారన్నది వాస్తవం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఊహించిందే జరిగింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్సభలో ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం ఎక్కువ. దీంతో అవిశ్వాస తీర్మానం అంతిమంగా వీగిపోతుందన్న సంగతి ప్రతిపక్షాలకు తెలియంది కాదు. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందనే భ్రమలో ప్రతిపక్షాలు లేవు. అయితే ఇక్కడ తీర్మానం నెగ్గుతుందా లేక వీగిపోతుందా అనేది కాదు చర్చ. అవిశ్వాస తీర్మాన రూపంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహరించిన తీరు ఎండగట్టడాన్నే ప్రతిపక్షాలు కోరుకున్నాయి. చివరకు అదే జరిగింది. చర్చ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వ్యవహరించిన తీరు ప్రతిపక్షాలు ఎండగట్టాయి. పార్లమెంటరీ వ్యవస్థలో చట్టసభల సభాపతులకు ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్పర్సన్ ఏ పార్టీకి సంబంధించిన వారైనా ఒకసారి సభాపతి సీట్లో కూర్చున్నాక సదరు పార్టీలతో సంబంధాలు లేనట్టుగానే వ్యవహరించాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంతేకాదు, 100% నిష్పాక్షికంగా సభ నిర్వహించాలని అందరూ కోరుకుంటారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. ప్రతిపక్షాలు తమపై పెట్టుకున్న నమ్మకం, విశ్వాసం లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్పర్సన్ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్గా ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం మన్ననలు పొందినవారు లేకపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన జీఎంసీ బాలయోగి పేరును ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీ తరఫున అప్పట్లో జీఎంసీ బాలయోగి లోక్సభ స్పీకర్గా ఎంపికయ్యారు. అయితే స్పీకర్గా లోక్సభలో అడుగుపెట్టాక ఆయన అన్ని రాజకీయ పార్టీలను సమదృష్టితో చూశారు. ఏ రోజూ ఏ ఒక్క పార్టీ పట్ల రాగద్వేషాలతో ప్రవర్తించలేదు. అంతేకాదు, స్పీకర్ బాలయోగి వ్యవహరించిన తీరును ఏ ప్రతిపక్ష పార్టీ ఏ రోజూ తప్పుపట్టలేదు. లోక్సభ స్పీకర్గా బాలయోగి విజయవంతమయ్యారనేందుకు ఇదే ప్రామాణికం. అయితే లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా వ్యవహరించిన తీరు ప్రతిపక్షాలకు సంతృప్తికరంగా లేదనేది వాస్తవం. సంఖ్యాబలం కారణంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవచ్చు. అది వేరే విషయం. అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా స్పీకర్ ఓం బిర్లాపై తమకు నమ్మకం లేదనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఎలుగెత్తి చాటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే నైతికంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇదొక అతిపెద్ద మైనస్ పాయింట్ కిందే లెక్క. లోక్సభలో సభానాయకుడికి ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడికి అంతే గౌరవం ఉంటుంది. ఓం బిర్లాకు ఈ విషయం తెలియంది కాదు. అయితే ప్రతిపక్షాల విశ్వాసం పొందడం కంటే అధికార పక్షానికి వత్తాసు పలకడంపైనే ఆయన ఎక్కువ ఆసక్తి చూపించారనేది రాజకీయ పరిశీలకుల మాట. కాగా లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ హోదాలోని రాహుల్ గాంధీకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనేది స్పీకర్ ఓం బిర్లాపై ఉన్న ప్రధాన అభియోగం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ప్రస్తావించుకు తీరాలి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నాయకుడు మాట్లాడడం ఒక సాంప్రదాయం. ఇది కొన్నేళ్లుగా వస్తున్న ఆనవాయితీ. అయితే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడేందుకు రాహుల్కి స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవటం యావత్ దేశం గమనించింది. దీంతో కొన్ని దశాబ్దాలుగా వస్తున్న పార్లమెంటరీ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కిన ఘనతను స్పీకర్ ఓం బిర్లా సొంతం చేసుకున్నారు అనే విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే సభను సజావుగా నిర్వహించేందుకు కొన్నిసార్లు సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేయడం కొత్త విషయమేం కాదు. అయితే సస్పెన్షన్ తర్వాత ఆయా పార్టీలు స్పీకర్తో సమావేశాలు కావటం, ఆ పిమ్మట సదరు సస్పెన్షన్లు ఎత్తేయడం కూడా సర్వసాధారణమే. సస్పెన్షన్లు ఎత్తేయటం ఒక అసాధారణ చర్యగా ఎవ్వరూ పరిగణించరు. అయితే 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ విషయంలో స్పీకర్ ఓం బిర్లా మంకుపట్టు పట్టారు. వారి సస్పెన్షన్ ఎత్తేసేందుకు అంగీకరించలేదు. కాగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి దారితీసిన కొన్ని ముఖ్య కారణాల్లో ఇది ఒకటి. ఏది ఏమైనా అంతిమంగా ప్రతిపక్షాలను ఓం బిర్లా దూరం చేసుకున్నారనేది వాస్తవం.